ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు అనేటువంటివి చాలా సజావుగా ప్రశాంతంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్యలో నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఉదయం నుంచే ఓటర్లంతా కూడా ఉత్సాహంతో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ మన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది ఓటర్లు అనేటువంటిది ఉదయం నుంచే రావడం, లైన్లో నిల్చోవడం, వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. దానికి సరిపడినటువంటి విధంగా ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాట్లు చేయడం, పోలింగ్ సిబ్బందిని కానీ భద్రతా సిబ్బందిని కానీ పూర్తి స్థాయిలో డిప్లాయ్ చేసి ఏర్పాట్లు అనేటువంటిది తగు విధంగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఎంత సమయం పడుతుంది ఓటింగ్? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఎంత సమయం? సో అది ఇప్పుడు ఉదయమే కాబట్టి ఎక్కువ మధ్యాహ్నం వరకు అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఓటర్లందరూ కూడా ఉదయమే వేయాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఎక్కువగా తరలి రావడం అనేటువంటి జరిగింది. ఒక అర్ధ గంట నుంచి 15 నిమిషాలు 20 నిమిషాలు ఆ మేరకు జరుగుతూ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ లోపుగానే పూర్తి అవుతూ ఉన్నది. ఇబ్బంది అయితే ఏం లేదు. టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ చాలా బాగా జరుగుతుంది. సో కాకపోతే ఒకేసారి చాలామంది ఎక్కువ మంది ఉన్నారు, కాకపోతే ఒక్కో లైన్లో నిలబడి ప్రశాంతంగా జరుగుతుంది, దానిలో ఏం లేదు. తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఉన్నది. తర్వాత మంచి ఓపిక కొద్ది ఉండుకుంటూ చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి అది లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కాబట్టి. సో ఆ పోలింగ్ కూడా స్పీడ్గానే అయిపోతుంది, ఈవెన్ ఎక్కువ మంది ఉన్నప్పటికి కూడా. పోలింగ్ బూతులు పెంచాలనేది అనిపిస్తుంది. అంటే సరిపోతున్నాయి అంటే ఇప్పుడు క్యూ లైన్లు ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క దగ్గర 1000 ఓట్లు 1000 అంటే అది ఎక్కువ మొత్తమే కదా, కాబట్టి 500 అట్లా చేస్తే బాగుండేది. 1000 ఓట్ల దాకా ఉన్నది కాబట్టి సో అది దాన్ని తగ్గిస్తే బాగుంటుండే. అదొకటి 500 ఓట్లకు ఒక బూత్ ఉంటుంటే అది చాలా సరళంగా ఉంటుండే. ఓటింగ్ కూడా గ్రాడ్యుయేట్స్తో పోలిస్తే టీచర్స్కు అంటే ఓటింగ్ శాతం ఎక్కువ నమోదు అవుతుంది. 8 నుంచి 10 గంటలపై 12% అవుతుంది. ఎందుకంటే సో టీచర్స్ అనేవాళ్ళు జనరల్గా ఏంటంటే అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అందరూ వాళ్ళ ఓటు వినియోగించుకోవాలనుకుంటారు కాబట్టి జనరల్గా బాగానే అవుతుంది. టీచర్స్ ఎమ్మెల్సీ గౌడ్ డిగ్రీ ఉమెన్స్ కాలేజీలో జరుగుతున్నది. ఎక్కువ మంది బాగా రావడం వల్ల లైన్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. దానికి ఒక 2 బూతులు ఇంకా ఎక్కువ చేస్తే బాగుండు. 3 బూతులు ఒక్క దగ్గరనే చేసే వరకు గజిబిజి గందరగోళంగా ఎక్కువ మంది అక్కడ నిలబడడానికి కూడా స్థలం లేకుండా కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఈ విషయము ఆర్ఓ గారికి లేదా వేరే వారికి తెలియజేస్తే కొంచెం వాళ్ళు కూడా చూసి వెంటనే తగినటువంటి సదుపాయాలు ఏర్పాట్లు చేస్తారని ఆశిస్తున్నాం. దాదాపు మాకు ఒక 40-45 నిమిషాలు పడుతున్నది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అన్ని లైన్లుగా ఆ విధంగానే ఉన్నది. 165 పోలింగ్ స్టేషన్ కానీ 166 కానీ 167 కానీ పొద్దుటి నుంచే. ఇప్పుడు నేను దాదాపు ఒక 2 సార్లు వచ్చి చూసిపోయినా. ఇప్పుడు 3వసారి లైన్లో నిలబడ్డప్పటికి కూడా 40-45 నిమిషాల సమయం కేటాయించడం జరిగింది, ఓటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మేము మా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చామండి. అంతా బాగానే ఉంది, కాకపోతే బూత్ల సంఖ్య ఇంకా పెంచితే బాగుండు. ఇంత 1000 మెంబర్స్కి ఒక 3 బూత్సే ఉండేసరికి మినిమం 45 మినిట్స్ 50 మినిట్స్ అట్లా తీసుకుంటుంది. మాతో వచ్చిన వాళ్ళకి ఇంకా పక్క బూత్లో అయితే దాదాపుగా 1 అవర్ కంటే ఎక్కువనే 1.5 అవర్ పట్టుతుంది. కొంచెం బూత్ల సంఖ్య పెంచితే 3 ఉంది కదా, ఇంకో 5 బూత్లు అట్లా పెడితే కొంచెం కష్టం కాకుండా ఉండేది. మేము మా ఓటు హక్కు వినియోగించుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ. ఉంది కానీ కొంచెం రష్ బాగుంది సార్. నిన్న శివరాత్రి నాకు కొంచెం పర్మిషన్ ఇచ్చింది సార్. నాకు చెమటలు వస్తున్నాయి, ఎక్కువ మాట్లాడలేక కూడా పోతున్నాను. నేను చేతనైతే లేదు, ఓటైతే వచ్చాను. కొంచెం కష్టంగానే ఉంది, కొంచెం ఎక్కువ పెడితే బాగుండేది. నేను ఈ హాఫ్ అన్ అవర్కి ఎక్కువైంది. ఇంకా వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చేపటికే చాలాసేపు అవుతుంది సార్. గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వేసినాను. ఇంకా ఒక 2-3 పోలింగ్ బూతులు ఏర్పాటు చేస్తే బాగుండు. మేము 166 మా పోలింగ్ బూత్ అయితే ఆ పిఎస్ నెంబర్లో చాలామంది ఇట్లా లైన్ కట్టడం కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఇంకొంచెం 1 అవర్ పడుతుంది. ఉదయం నుంచి ఇదే క్యూ ఉంది. ఎందుకంటే టీచర్కి ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. టీచర్స్ ఉంటారు కదా చాలామంది. పొద్దున్న చూస్తే గ్రాడ్యుయేట్లది కొంచెం స్లోగా నడుస్తుంది. అంటే సాయంత్రం గ్రాడ్యుయేట్స్ కూడా చాలా అంటే పిఎస్ సెంటర్స్ ఎక్కువ చేశాను వాళ్ళు. అరేంజ్మెంట్స్ డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయి. అదొక ఏర్పాటు కొంచెం బాగుంది. ఇది కొంచెము ఒకటే సెంటర్ అయిందా, ఇది ఇంకో సెంటర్ ఉంది. అర్బన్ ఏరియాకి సంబంధించి కొంచెం 3 పోలింగ్ బూతులు.
అదే పోలింగ్ బూతులు చాలా అక్కడ బయట క్యూ బాగుందండి. అదే అంటే ఒక బయట టెంట్ లేదని అందులో వరండాలో 3 లైన్స్ అయ్యేసరికి ఒకరి మీద ఒకరు నిలబడ్డట్టు అవుతుంది. కొంచెం అట్లా అరేంజ్ చేస్తే అయిపోతుండే. బాగానే ఉన్నాయి కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. ఓకే బాగానే ఉంది కానీ కొంచెం 1 అవర్ అట్లా పడుతుంది. తీసుకోవడం. కాకపోతే టీచర్స్ ఎలక్షన్స్ బాగా చేస్తాము, పాపం వేరే డిపార్ట్మెంట్ కదా కొంచెం కష్టపడుతున్నారు అనిపించింది. చాలా బాగా రన్ అవుతుంది సార్. ఎక్కువ పర్సంటేజ్ అయితే ఈసారి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే లాస్ట్ వరకు అయితే జస్ట్ ఉన్నది అనిపిస్తుండే, టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ. ఈసారి కొంచెం టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగా అందరు యూటిలైజ్ చేస్తున్నారు. 90% వరకు వచ్చినట్టు అనిపించింది. ఓటింగ్ 45 మినిట్స్ పడుతుంది. చాలా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఈసారి వచ్చినంతగా టీచర్స్ ఎప్పుడు కనిపించలేదు. ఇది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మనం ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు. పోల్ సత్యనారాయణ అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు టీచర్లు బాగా చైతన్యం వచ్చింది. దాదాపు 50% ఇప్పటికే కంప్లీట్ అయింది. దాదాపు ఒక ఫర్లాంగ్ దూరంలో లైన్లు ఉన్నాయి 3. ఇలా 165, 166, 167 3 బూతులు ఉన్నాయి. ఆ బూత్లో చాలా హెవీ లైన్ ఉన్నది. దాదాపు ఒక 3 గంటల వరకే మొత్తం పోలింగ్ అయిపోయే పరిస్థితి ఉన్నట్టున్నది. టీచర్లో చాలా చైతన్యం వచ్చింది. వాళ్ళ ఎవరికి వేస్తారు ఏంటిది అనేది మాత్రం తెలియకుండానే ఉంది సార్. ఓటింగ్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది సార్. పోలింగ్ బూతులు మాత్రం చాలా తక్కువ పెట్టారు. దాదాపు ఎవరు అడిగిన టీచర్స్ అంతా ఇక్కడనే అంటున్నారు. అక్కడ పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. బాగా చాలా టైం పడుతుంది. ఎన్ని గంటలకు వచ్చారు ఎప్పుడైతే? సార్ ఒక 1.5 అవర్ టైం పట్టింది. 1.5 అవర్ పట్టి. ఇబ్బందులు ఏంటంటే ప్రత్యేకమైన ఏర్పాట్లు సరిగా లేనట్టుగా అనిపించింది. ఏంటంటే క్యూ లైన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది ఓటర్స్ని అలాట్ చేసినట్టుగా అనిపిస్తుంది. లేట్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది పోలింగ్. ఒక్కో బూత్కు మినిమం 300-400 పెడితే అయిపో. 800 పెట్టేసరికి లేట్ అవుతుంది. 800 ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. చాలా లైన్ ఎక్కువగా ఉన్నది, చాలాసేపు క్రౌడీగా వెయిటింగ్ టైం ఎక్కువ ఉన్నది. సో బూతులు అనేటి సంఖ్య పెంచినట్లయితే తొందరగా అయిపోతుండే డ్యూటీ. అదొకటి ఉన్నది అన్నట్టు. సో ఎందుకంటే ఓటర్స్ చాలామంది కాస్ట్ చేస్తారు, విద్యావంతులు కాబట్టి టైం సరిపోకపోవచ్చు అని ఒక ఊహ ఇప్పటి వరకు. వెయిటింగ్ పెరుగుతుంది అంత విద్యావంతులే కాబట్టి 8 నుంచి 10 గంటల వరకు చూస్తే 15% పైగా అయిపోయింది సార్. ఇప్పుడు విద్యావంతులే కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు, అవేర్నెస్తో వచ్చి ఓటేస్తారు. అందరూ ప్రతి ఒక్కటి మేము కూడా 2 ఓట్లు వేసేసినాం. గ్రాడ్యుయేట్ ప్రతిదీ గ్రాడ్యుయేట్కి వేసినాం, టీచర్కి వేసినాం. 2 ప్రతి ఒక్కరు ఓటుని వినియోగించుకుంటున్నారు. అంత విద్యావంతులు కాబట్టి కంపల్సరీ అంటే మిగతా వాటికంటే ఇది ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. తక్కువ వేసుకుంటూ ఇచ్చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. మాన్యువల్ కావడం వల్ల పోలింగ్ బాగా లేట్ అవుతుంది. టీచర్స్ అందరికీ కూడా ఒకటే అంటే ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో 3 పోలింగ్ స్టేషన్లలో నిర్వహించడం జరుగుతున్నది. దానివల్ల నంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువగా ఉండి మాన్యువల్ సిస్టంలో దాన్ని మలిచి ఇవ్వడము, సంతకం చేసి నంబరింగ్ వేసి తీసుకురావడం, దీనివల్ల కొంత లేట్ అవుతున్నది. ఇంకొక అడిషనల్లీ 1 or 2 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తే ఇంకా తొందరగా అయ్యేదేమో. ఈరోజు కరీంనగర్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు అత్యుత్సాహంతో నిన్న శివరాత్రి అయినప్పటికీ, జాగారం అయినప్పటికీ కూడా వారు చాలా ఓపికగా మరి కాలేజీకి రావడం జరుగుతుంది. ఒకే దగ్గర 3 బూతులు ఉండడం వల్ల కొద్దిగా ఉపాధ్యాయులకు ఇబ్బంది కలుగుతుంది వాస్తవం. ఏదేమైనా ఖచ్చితంగా ఇప్పటికీ ఓటు హక్కు వినియోగించుకొని ఉపాధ్యాయులు, అధ్యాపకులు దయచేసి 4 గంటల లోపల వచ్చి మరి ఓటు హక్కును వినియోగించు కోరుతూ మంచి అభ్యర్థిని ఎన్నుకోవడానికి మరి అవకాశం మనకు ఉంటుంది. ఇప్పటికే దాదాపుగా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఉమ్మడి కరీంనగర్లో కానీ, మిగతా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో కానీ మరి మల్క కొమరయ్య గారికి చాలా ఓట్లు పడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మల్క కొమరయ్య గారు దాదాపుగా మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారానే గెలుస్తాడని చెప్పి నమ్మకం, విశ్వాసం మరి ఉపాధ్యాయులు కలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ ఓటు వేయడానికి వచ్చినామండి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో. ఒక్కరు ఓటు వేయడానికి 1 అవర్ పైనే పడుతుంది. ఇక్కడ 3 బూత్స్ అలాట్ చేసిండ్రు. ఇంకా బూత్స్ నెంబర్ ఆఫ్ బూత్స్ ఎక్కువ అలాట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే మేము ఇంకా గ్రాడ్యుయేట్ ఓటు కూడా వేయాల్సి ఉంది కదా, టైం బాగా తీసుకుంటుంది. మళ్ళీ మాకు వేరే ప్లేస్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఓటు వేయాలంటే ఇంకా అక్కడ ఎక్కువ మంది ఉంటారు గ్రాడ్యుయేట్స్, కాబట్టి బూత్స్ పెంచితే బాగుండేది. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలు, 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ సమయం కాసేపటి క్రితం ముగిసింది. అయితే పోలింగ్ సమయం ముగిసినా కానీ ఇప్పుడు టీచర్స్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి జరుగుతున్న పోలింగ్ సమయం కూడా ముగిసిపోయింది. అయితే మన కరీంనగర్ పట్టణంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక్కడ 3 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ టైం ముగిసినా కానీ ఇంకా చాలా మంది ఓటర్లు
అంటే టీచర్లు బారులు తీరారు, లోపలికి వెళ్ళేందుకు కానీ వాళ్ళను ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ పోలీసులు కానీ లోపలికి అనుమతించడం లేదు. దీంతో పాటు బూత్ల వద్ద కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా క్యూ లైన్ లో నిల్చున్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటూ అధికారులు చెప్తున్నారు. అయితే గేటు బయట కూడా చాలా మంది ఉన్నారు. టైం దాటి రావడంతో వారందరినీ ఇక్కడే నిలిపివేశారు. ఇక్కడ ప్రస్తుతానికి అయితే పోలింగ్ సమయం 4 గంటల పోలింగ్ సమయం ముగిసిపోయింది. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ ఎంత సమయం అయితే అంత సమయం క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఈ బయట ఎవరైతే నిలుచున్నారో వీళ్ళని లోపలికి పంపినట్లేదు. ఇక్కడే గేట్ వద్ద ఆపేశారు. పోలింగ్ బూత్ వద్దే దాదాపు 50 మంది ఓటర్లు ఇక్కడే బయట వెయిట్ చేస్తున్నారు. ఈ 50 మందిని కూడా లోపలికి పంపించట్లేదు అధికారులు. టైం ముగిసిపోయిందని చెప్పి ఇక్కడ ఆపేస్తున్నారు వాళ్ళని లోపలికి పంపించకుండా. అయితే ఎక్కడైతే క్యూ లైన్ లో ఉన్నారో లోపల 3 పోలింగ్ బూత్ 165, 166, 167 కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లో ఈ 3 బూతుల్లో టీచర్స్ సంబంధించిన ఓటు హక్కు వినియోగించుకున్నారు వాళ్ళు. టీచర్ సంబంధించిన పోలింగ్ బూతులు అవి. అయితే అక్కడ క్యూ లైన్ లో ఉన్న వారందరినీ అలాగే ఉంచారు. ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. బయట దాదాపు సుమారు 50 నుంచి 70 మంది ఇలాగే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు లోపలికి పంపించలేదు. పోలీసులు కానీ ఎన్నికల సిబ్బంది కానీ వాళ్ళంతా పంపిస్తే ఓటు వేసేందుకు వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ వారిని లోపలికి పంపించలేదు. సమయం దాటిపోయిందని చెప్పి కెమెరామెన్ కిరణ్తో వంశీ, పల్లవి టీవీ.